కొన్ని రోజులే అయింది కదా, చాలా బేసిక్స్ చెప్తోంది. ఎంత టైం పట్టొచ్చు? అది తెలీదు. తన కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్ గురించి చెప్తోంది. తన లవ్ లైఫ్ గురించి చెప్పాక ఈ టాపిక్ గురించి చెప్తుందేమో. ఇవాళైతే ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్తానని సిగ్నల్ ఇచ్చింది. ఎవరై ఉంటారు? మనం అనుకునేవాడు అవునో కాదో నాకు తెలీదు. అదొకవేళ వాడి గురించి అయితే మాత్రం నేను అడిగిన మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేయి. సరే. ఎన్ని రోజులైనా పర్లేదు. అండ్ ఇంకోటి, తను ఒకవేళ నిజంగా వాడి గురించి చెప్పినా కూడా నువ్వు వర్క్ చేయడం మానేయకు. నువ్వు అలానే కంటిన్యూ చేయి టిల్ ఐ టెల్ యూ టు స్టాప్. ఓకే. చెప్పండి మేడం, ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్తా అన్నారు. వెళ్ళేది ఫ్లైట్లో. వెపన్ లేకుండా ఎలా వెళ్తావు బ్రో? అక్కడ అన్నీ అరేంజ్ చేసా. ఫ్లైట్ దిగాక అన్నీ సెట్ అవుతాయి. మేము కూడా వస్తాం బ్రో. నో, మీరు ఇక్కడే ఉండండి. మళ్ళీ కనెక్షన్ సెట్ అయితే యూ హ్యావ్ టు గివ్ మీ టైమ్లీ అప్డేట్స్. ప్రొఫెసర్ నేను ఒక్కడనే ఎందుకు రమ్మందో నాకు అర్థం కావట్లా. నాకు కూడా అదే అర్థం కావట్లేదు. బట్ దెర్ ఇస్ నో టైమ్ ఫర్ డిస్కషన్. ఏమైనా అప్డేట్స్ ఉంటే కమ్యూనికేట్ చేయండి. బాయ్, టేక్ కేర్. అలా ఆ రోజుతో నా ఇద్దరు పిల్లలు యుఎస్లో సెటిల్ అయ్యారు. మా శ్రీవారు లేకపోయినా ఆయన లేని లోటు కనపడకుండా చేసి వెళ్ళిపోయారు. మాలిని హెల్ప్తో నేను ఈ బుక్ని మీ ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఇంతే కదా మ్యామ్? నేను ఇక్కడికి వచ్చిన పని ఈ రోజుతో అయిపోయింది. మనీ కూడా వచ్చేసాయి. ఎలా? థ్యాంక్ యూ మేడం. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా వస్తాను. వచ్చి కలిసి వెళ్తూ ఉంటాను. ఉంటాను మ్యామ్. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. రే సిగ్నల్ వచ్చింది. మన బాడీస్ మార్స్తే వాళ్ళకేమొస్తుంది? యా, ఏమొస్తుంది? మన మీద ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేశారంటావా? అంటే ఏదైనా మెడిసిన్ మనుషుల మీద టెస్ట్ చేసే ముందు ఎలుకల మీద చేస్తారు కదా. అంటే మన ఎలకలమా? యా, ల్యాబ్ రాట్స్. 24 hours తెలుస్తుంది అన్నావుగా. ఆ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఏదో ఫోటో లోడ్ అవుతుంది. మనకు కావాల్సిన డీటెయిల్స్ తెలియాలంటే ఇతన్ని ఇక్కడ కలవాలి. అర్జున్ వాళ్ళకి ఆ మెసేజ్ ఎలా వెళ్ళింది బ్రో? వి నీడ్ టు ఇన్ఫార్మ్ అబౌట్ దిస్. నేను బ్రో కాల్ చేయాలి. చెప్పు సుబ్బు. బ్రో, ఒక ఇంపార్టెంట్ థింగ్. ఏంటది? నువ్వెలా ఉంటావు వాళ్ళకి తెలిసిపోయింది. వాట్? హౌ? ఏమో బ్రో, సిగ్నల్స్ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు డేటా అంతా ఎరేజ్ అయి ఉంది. ఈ గ్యాప్ లోనే ఏదో జరిగింది. వాట్ అబౌట్ ద గర్ల్? షీఈస్ డూయింగ్ హర్ వర్క్. ఓకే, స్టే కనెక్టెడ్. ఐల్ టేక్ కేర్. యా, ఓకే. Warning. Warning.
అర్జున్ ఇక్కడికి వచ్చాగరారా ఊరంతా తిప్పి రే అర్జున్ సుయా ఎక్కడున్నారా కనబడండి రా ఓపిక అయిపోయింది పిల్లలు ఇద్దరే ఉన్నారా తొందరగా వెళ్ళిపోవాలి పిల్లల పిల్లలా ఎక్కడున్నారా కనబడరా Malini! Malini! Damn, the connection is lost! రే అర్జున్ ఏంట్రా ఈ చేజ్లు ఇక చాలు నా ఓపిక టైం రెండు లేవు వీన్ని కాలిస్తే నీకు పోయేది వచ్చేది ఏం లేదని నాకు తెలుసు కానీ నువ్వు నాలా జంతువి కాదు కదా వస్తావు ఎక్కడున్నా బయటికి వస్తావు మీకోసం కౌంట్ డౌన్ చేయడం కూడా వేస్టేరా రా అర్జున్ రా కమ్ ఆన్ యువర్ నీస్ ఎంత పరిగెట్టించారా అబ్బబ్బబ్బబ్బబ్బా మీకు అసలు ఎటువంటి లింక్ లేదనుకున్నాను రా చూస్తే చాలా పెద్ద లింక్ ఉంది మీకు అసలు బుర్రే లేదనుకున్నాను రా నేను ఎక్కడుంటాను ఎలా ఉంటానో కనుక్కున్నారంటే గ్రేట్ రా మీరు నేను ఆడిన ఆటలో చిన్న బొమ్మలరా మీరు ఏం జరిగింది ఎలా జరిగిందని తెలుసుకోవడానికి చాలా తపన పడ్డారు కదా మీ బ్యాడ్ లక్ ఏంటంటే ఏం జరిగింది ఎలా జరిగింది అనేది మీకు ఎప్పటికీ తెలియదురా ఆ పిల్ల పేరేంట్రా పేరు 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 మాలిని మీరైపోయాక నెక్స్ట్ అదే కూర్చో ఏం లేస్తున్నావు ఏం రా ఇంకా నాకు ఓపిక లేదురా ఎనీ లాస్ట్ విష్ హ్యాపీ జా ఏమన్నావురా నువ్వు ఆడిన ఆటలో మేము చిన్న బొమ్మలమ్మా రే నేను ఆడిన ఆటలో ఒక చిన్న పావురా నువ్వు నీకు షాక్ ఇవ్వనా ఎక్స్చేంజ్ లేదు బొక్క లేదు అంతా నేనేసిన స్కెచ్
అమ్మయ్యా, డబ్బులు వచ్చేసాయి కదా, ఇంకా పని మొదలెట్టడమే కదా. ఇందుకు ఎప్పుడు మొదలు పెట్టేది? వస్తాడు కదా, చెప్తాడు. సరే. చెప్పరా, ఏం చేద్దాం? ఏం చేద్దాం ఏంట్రా? డబ్బులు వచ్చాయి కదా, ఇక పని మొదలెట్టాలి కదా. ఆ డబ్బులు మనకి దేనికి పనికిరావు. రేయ్, ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు మళ్ళీ కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయకరా సూయ. ఇలా క్రైమ్స్ చేస్తూ ఖర్చుల కోసం వెయిట్ చేయలేం సూయ. అందుకేనే ఒక ప్లాన్ వేసా. అది చేస్తే గంగమ్మ దయ వల్ల మన లైఫ్ సెట్ అయిపోతాయి. ఏంటి ఇది? ఏం మాట్లాడుతున్నావురా? హైదరాబాద్ సెంట్రల్ జైల్ నందగోపాల్ చాలా పక్కాగా ప్లాన్ చేసి పట్టుకుందాం అనుకున్నా. కానీ రిలీజ్ అయ్యేవగానే వాడి గురించి చాలా వెతికాను, కానీ అస్సలు దొరకలేదు. వాడి గురించి ఎవరికి తెలియదంట. అసలు వాడెందుకు కావాలి మనకి? వాడితో ఏం పని? వాడితో పని కాదు, వాడే పని. అంటే చెప్తా. వాడి గురించి తెలిసే ఛాన్స్ ఉంది ఒక్కరికి. కానీ ఇప్పుడు ఆవిడకి యాక్సిడెంట్ అయ్యి కదలకుండా మాట్లాడకుండా ఉండే పరిస్థితిలో ఉంది. అయ్యో ఏంట్రా అయ్యో, దానికి ఉన్న దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆవిడ ఇప్పుడు బుక్ రాయాలనుకుంటుంది. ఆ బుక్ రాయడానికి నిన్నే పంపించేలా ప్లాన్ చేశా. నువ్వు వెళ్ళి వాడి గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కనిపెట్టాలి. వాడిని బొక్కల నుంచి బయటికల్లా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఒకవేళ కలవనంటే? వాడు ఇంతకుముందు చేసిన క్రైమ్స్ కంటే పెద్ద క్రైమ్ చేయించి వాడి లైఫ్ వాడికి వెనక్కిస్తా అని మాటిస్తే అప్పుడు వస్తాడు వాడు బయటికి. ఇన్ఫర్మేషన్ తెలిసింది, కాల్ చేశాను. ఎన్నోసార్లు అడిగాను నేను, ఒక్కసారి కలవమని. లేదు ప్రొఫెసర్, నేను ఎవరిని కలవను. నాకు ఇలాగే ప్రశాంతంగా ఉంది. అప్పటికీ బయటికి రాకపోతే ఏం చేయాలరా? నీకు యాక్టింగ్ అంటే ఇష్టం కదరా. వాడు రాకపోతే అప్పుడు మొదలెడదాం. ఈ ప్లాన్లో వాడికో ఇద్దరు కావాలి. ఆ ఇద్దరు మేమే అయ్యేటట్టు నువ్వే చూసుకోవాలి. ఓకే. కాల్ చేస్తున్నాడు. నందు, ప్రొఫెసర్, ఎటువంటి కనెక్షన్ లేని ఇద్దరు బక్రాగాలు దొరికారు. వాళ్ళ వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకే. ఈసారి ఎల్క పక్కా బొక్కల నుంచి బయటికి రావాల్సిందే. ఆ రోజే నేను పట్టుకుందాం అనుకున్నాను రా, కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి నిన్నేం చేయలేమనిపించింది. రే నందు, నీకెప్పుడు మేము మాట్లాడేది వినిపిస్తుంది, మేము ఏం చేస్తున్నామో కనిపిస్తుంది అనే భ్రమలో బతుకుతున్నావు. నీకు తెలియంది ఏంటంటే నువ్వు మాట్లాడేది, నువ్వు చేసేదంతా అన్నీ మాకు తెలుసు. నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ప్రొఫెసర్ ఎప్పుడో యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు నోరు పడిపోయి ఎప్పుడో బెడ్ పాలైంది. నీతో ఇన్ని రోజులు మాట్లాడింది మాలిని ఏరా. ఆ మాలినితో మాట్లాడించింది నేనే. రే, నాకు చాలా భయం వేస్తుందిరా. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం, ఆ పని చేయకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తారా. ఇదంతా దేనికోసరా? వాడి బ్లడ్ కోసం, వాడి గ్రూప్ ఎక్స్ బ్లడ్ కోసం. వాడి బ్లడ్ వాల్యూ ఎంతో తెలుసారా? 1 crore per liter. ఇంకా సెట్ లైఫ్. నాకెలా తెలుసు అని షాక్ అయ్యావా? జైల్లో ఉన్నప్పుడు నీ మీద టెస్టులు జరిగాయి కదా,
అప్పుడు ఆ బ్లడ్ కలెక్ట్ చేసింది నేనేరా. అప్పుడు ఆ బ్లడ్ వాల్యూ తెలీదురా, కానీ మార్కెట్లో ఆ బ్లడ్కున్న వాల్యూ తెలిసాక మైండ్ పోయింది. ఒక్క దెబ్బకి సెటిల్ అయ్యేంత డబ్బులు రా. నిన్ను ఒకేసారి చంపేసి నీ బ్లడ్ తీసుకుంటే 5 crores తోటి అయిపోతుందిరా. అదే నిన్ను కట్టేసి బలిచ్చే ఆ మూతల మేపి ప్రతిసారి ఒక్కో లీటర్ తీసి అమ్ముకుంటే డబ్బులే డబ్బులు. ఏమైంది వీడికి? మత్తు మందు పనిచేస్తోంది. వీడు లేచే లోపు డీల్ క్లోజ్ చేయాలి. పదరా. హలో, నువ్వు అడిగిన బ్లడ్ శాంపుల్స్ ఉన్న బాడీ ఇప్పుడు మా దగ్గర ఉంది. ఫస్ట్ శాంపుల్ ఆఫ్ బ్లడ్ ఇవాళ ఈవినింగ్ లోపు వస్తుంది. శాంపుల్ ఓకే అయ్యాక ఎవ్రీ మంత్కి 1 or 2 liters పంపిస్తాను. మనీ మాత్రం అడ్వాన్స్గా పే చేయాలి ప్రతిసారి. నో, అలా వద్దు. గివ్ us the body. I'll pay you 25 crores. No, give us 50 crores. ఓకే, డీల్. బట్ ఒకసారి నాకు బాడీ చూపించాలి. ఓకే, ఫేస్ టైమ్ ఆన్ చేయి. రే, ఏంటి గేమ్సా? నో, అదేం కాదు. ఇంకొకసారి ఎలా రిపీట్ అయితే మీరెవ్వరూ ప్రాణాలతో ఉండరు సూర్య. బాడీ దొరికాక డైరెక్ట్ గా నా దగ్గరికి తీసుకురండి. చేతికి దొరికిన బంగారు బాతును ఎలా వదులుకున్నాం రా. ఇప్పుడు ఏం చేద్దాం సూయా? చేసేదేముంది, వెతకండి. బాడీలో ఉన్న మత్తు మంది దిగేలోపు వాడిని పట్టుకుందాం. ఎక్కువ దూరం వెళ్ళుండడు. చాలా బ్యాడ్ పర్సన్తో పెట్టుకున్నావురా. ఇంకెవ్రీ మినిట్ హెల్త్ చూపిస్తా నీకు. రేయ్, బొక్కలో ఉన్న నేను బయటికి తీసుకొచ్చా. మళ్ళీ పట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదురా నాకు. నువ్వు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటా. రే అర్జున్, నన్ను బయటికి తీసుకురావడానికి ఇంత గేమ్స్, ఇన్ని రోజులు టైం పట్టిందిరా నీకు. నన్ను ఇంకోసారి చూడాలంటే ఇంకో జన్మ పట్టిద్ది. ఫస్ట్ ఆఫ్ ఫిగర్, తర్వాత బోండంగాడు, తర్వాత నువ్వు. మీ చావు చాలా గ్రాండ్గా ఉంటుందిరా. వాళ్ళని ఏమన్నా చేయాలంటే ముందు నువ్వు నన్ను దాటాలరా. నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు మీ వెనకాల ఒక బ్లాక్ కార్ పడింది చూడండి. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళారో తెలుసా? ఎవరు వాళ్ళు? ముందు వాళ్ళ నుండి తప్పించుకోండిరా. ఎవర్రా వాళ్ళు? చెప్పను బ్రదర్. వాళ్ళ సంగతి చూస్తా, నీ సంగతి చూస్తా. ఈ కృష్ణుడి నుంచి ఆ సుయోధనుణ్ణి ఏ కర్ణుడు వచ్చి కాపాడుతాడో నేను చూస్తా. ఆల్ ది బెస్ట్ సుయా. హాయ్ కృష్ణ. ఆ కత్తి ఎందుకు? పనికొస్తుందేమో అని. కొంచెం దూరం పెట్టు. తెలుసుగా మంది రేర్ బ్లడ్. ఇక్కడ ఏమన్నా భోజనాలు పెడుతున్నారా? లేదే. మరి పద. ఓకే మేడం. టైంకి ఫోన్ చేసావు. ఇంకో 5 నిమిషాలు లేట్ అయి ఉంటే నీ క్రష్ ఇంకోటికి మిస్సెస్ అయి ఉండేది. ఏంట్రా సూయా, ఏం ఆలోచిస్తున్నావు? రే, ఏంటి మమ్మల్ని ఏమైనా చేస్తాడని భయపడుతున్నావా? నిన్ను దాటి వాడు మా దగ్గరికి రాగలరా? అంత సీన్ ఉందా వాడికి? ఎంత మందిని చూసాంరా, వీడియో లెక్క మనకి. ఏ స్టేజ్ లో ఉండేవాళ్ళం ఏ స్టేజ్కి వచ్చాంరా. ఇదంతా నీ వల్లే కదా సూయా. ఈ తాటకు చెప్పులకు అస్సలు భయపడు. నువ్వు మాతో ఉన్నంత వరకు
ఏంటి చూసుకుందాం.